దళపతి విజయ్ సీఎంగా తాను తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నాయి. ఒక ల్యాండ్ మార్క్ సెట్టింగ్గా ఆ నిర్ణయాలు ఉంటూ ఉన్నాయి. సో ప్రజెంట్ ఆయన తీసుకున్న ఒక బిగ్గెస్ట్ నిర్ణయం ఏంటో తెలుసా? ఆసుపత్రి ఏదైనా వైద్యం కోసం వచ్చినటువంటి ఆ పేషెంట్ ఇన్ కేస్ దురదృష్టవశాత్తు చనిపోతే బిల్లు మొత్తం మాఫీ. ఇది ఒక ప్రపోజల్ క్యాబినెట్ ముందు ప్రవేశపెట్టారు విజయ్. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది. అయితే విజయ్ నిర్ణయం పైన ఆలోచనలో ప్రైవేట్ ఆసుపత్రులు కొంత సందిగ్ధంగా ఉన్నాయి. విజయ్ నిర్ణయం మంచిదే అయినా క్రిటికల్ కేసులని పట్టించుకోకుండా పేషెంట్లని ప్రాణాలతో ప్రైవేట్ హాస్పిటల్స్ చెలగాటమాడే ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులపైన మరింతగా భారం పడే అవకాశం ఉంది. ఈ సున్నితమైనటువంటి అంశాన్ని విజయ్ ఎలా పరిష్కరిస్తారనేది చర్చ. ప్రైవేట్ ఆసుపత్రుల బిల్లింగ్ పై ఇప్పటికీ విమర్శలు వస్తూ ఉన్నాయి. వేలల్లో ట్రీట్మెంట్ చేసి లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వ వైద్య వ్యవస్థని బలోపేతం చేయాలని పెరుగుతున్న డిమాండ్స్ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక ప్రకటన దాని విషయంపై ఎదురు చూస్తున్నారు ప్రజలు. ప్రభుత్వ వైద్యాన్ని మెరుగుపరచడంతో పాటుగా ప్రైవేట్ రంగంలో కూడా, అంటే మెయిన్గా పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తోంది ప్రభుత్వ రంగ వైద్యాన్ని మెరుగుపరచాలని చెప్పి. విజయ్ తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే, ఎక్కడైనా సరే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఒక పేషెంట్ వైద్యం కోసం అని వెళ్ళి అక్కడ ప్రాణాలు వదిలేస్తే ఇక బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, బిల్ అంతా మాఫీ. అయితే ఇక్కడ ఇంకొక ప్రమాదం ఏంటో తెలుసా? ప్రైవేట్ ఆసుపత్రులు ఆ క్రిటికల్ పొజిషన్లో ఉన్న పేషెంట్ని అడ్మిట్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు వెనకడుగు వేసే అవకాశం. బికాస్ ఒకళ్ళు చనిపోతే అనవసరంగా డబ్బులు రావు కాబట్టి అడ్మిట్ చేసుకోవడానికి కూడా క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరిస్తారు. అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల పైన కొంత ఒత్తిడి పెరుగుతుంది. సో ప్రభుత్వ ఆసుపత్రిపై ఒత్తిడి పెరిగినంత మాత్రాన ఇది పథకాన్ని మొత్తం నిలిపివేయడం అని కాదు. ప్రభుత్వ ఆసుపత్రులు అంతటి స్థాయిలో మెరుగుపరిచేటువంటి అప్గ్రేడేషన్ ఆఫ్ మెటీరియల్స్ కానీ హెల్త్ ఎక్విప్మెంట్స్ కానీ ఉండాలనేది ఇంకా ప్రధాన డిమాండ్. ప్రజలు దానికోసం ఎదురు చూస్తున్నారు. సో నిజంగానే విజయ్ తీసుకున్న నిర్ణయం మీకు ఎలా అనిపిస్తోంది కామెంట్ చేయండి. ప్రస్తుతానికి క్యాబినెట్లో ఇది ప్రపోజల్ దశలో మాత్రమే ఉంది. ఈ ప్రపోజల్ కాస్త ముందడుగు పడి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసి నిజంగానే ఒక చట్టం రూపంలో కార్యరూపం దాలిస్తే డెఫినెట్గా ఇట్స్ బెనిఫిట్. అట్ ది సేమ్ టైం దీనికి ప్రోస్ అండ్ కాన్స్ రెండూ ఉన్నాయి. ప్రో ఏంటంటే నిజంగానే చనిపోయినటువంటి ఆ వ్యక్తికి అనేక రూపాయల డబ్బులు లక్షల్లో కొల్లగొట్టి ఆ తర్వాత చనిపోయాడని చెప్పి ఠాగూర్ సినిమా మాదిరిగా చేస్తున్నారు కాబట్టి, సో అటువంటి మాదిరిగా ఉండకూడదంటే ఈ చట్టం లేకపోతే విజయ్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. కానీ విజయ్ దీన్ని ఇంకొక రకంగా ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో ప్రమాదం కూడా ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల పైన ఇప్పుడు కొంత వెయిట్ పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. ఎందుకంటే క్రిటికల్ పొజిషన్లో వచ్చిన వారిని ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని నిరాకరిస్తాయి కాబట్టి, బికాస్ చనిపోతే డబ్బులు రావని. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది తమిళ పాలిటిక్స్లో, కేబినెట్ ఏం చర్చిస్తోంది తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఇటువంటి ఒక నిర్ణయం నిజంగానే చాలా ల్యాండ్ మార్క్ సెట్టింగ్ అనుకోవాలి. ఒక 100% ఇట్స్ హిస్టరీ క్రియేటింగ్ అని అనుకోవాలి. కానీ దీని వెనుక ప్రోస్ అండ్ కాన్స్ రెండూ ఉంటాయి. సో ప్రభుత్వ వైద్యం పైన కొంత ప్రెషర్ పెరిగిద్ది, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా క్రిటికల్ పొజిషన్ వారిని తీసుకోవడానికి నిరాకరిస్తాయి. సో విజయ్ ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? ముఖ్యంగా పొలిటికల్గా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం పైన ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది? డెఫినెట్ గా ఒక నూతన వరవడికి విజయ్ శ్రీకారం చుట్టాడు అనేది చెప్పాలి. ఆసుపత్రుల్లో ప్రధానంగా ప్రైవేట్ ఆసుపత్రులు ఆహార శైలి మనం చూస్తుంటాం. సాధారణంగా ఒక చిన్న సర్జరీకి వేలల్లో లక్షల్లో బిల్స్ వేయడం లేదు. చనిపోయిన కండిషన్ ఉన్నంత వరకు కూడా చివరి వరకు విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టడం, తర్వాత పూర్తిగా డబ్బుల్ని గుంజేసిన తర్వాత చనిపోయాడని చెప్పడం, ఇట్లా చాలా కేసెస్ వివిధ రకాలుగా ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకాలు చాలా చేస్తుంటాయి. మామూలుగా ఒక చిన్న వెళ్తే క్రోసిన్ టాబ్లెట్ లేకపోతే ఇంకొకటో టాబ్లెట్ తో సరిపెట్టాల్సిన రోజుల నుంచి ఈ రోజు 20,000 30,000 ఓన్లీ టెస్ట్లకి రాసి చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఈ వ్యవహారం మీద అతను ఇక్కడ కొంత చెక్ పెట్టాలి. ప్రైవేట్ ఆసుపత్రుల నిలువు దోపిడీ ని అరికట్టడానికి ఎక్కడో దగ్గర చెక్ పెట్టకపోతే కొంత ఇబ్బందులు గురవుతున్నాం. కామన్ పీపుల్, ప్రధానంగా మధ్యతరగతి చిన్న తరగతి పీపుల్ కి ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి. అతని గవర్నమెంట్ ఆసుపత్రులు పూర్తి స్థాయిలో చేయలేకపోవడం, ఇటీవల గవర్నమెంట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న అవినీతి మీద కూడా ఆయన నేరుగా వెళ్ళి ఒకే రోజు 23 మందిని ఇలా మీరు రాబోలేదు హాస్పిటల్కి, ఇళ్లలో మీరు వేరే పనులు చూసుకోండి అని చెప్పిన పరిస్థితి. సో ఒక ప్రభుత్వ వర్కింగ్ స్టైల్ ని పెంచే మార్గం అంటే వాళ్ళలో పెంచే ప్రయత్నం చేస్తూనే
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని కూడా అరికట్టే ప్రయత్నం విజయ్ చేస్తున్నారు అనేది చెప్పాలి. ఒక మంచి నిర్ణయమే. బట్ ఆ పేషెంట్ చనిపోతే అక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఇక మీరు డబ్బులు కట్టద్దు, చనిపోతే అంటే ఎందుకంటే ఒక బాధ్యతను పెంచాలని అనుకుంటాడు. అంటే పేషెంట్లు వస్తున్న పేషెంట్ల పెద్ద డబ్బుల కోసమే కాదు, వాళ్ళని కాపాడడానికి మీరు ప్రయత్నం చేయాలి. కానీ డబ్బులు గుంజి ఎంతవరకు గుంజగలిగితే అంతవరకు గుంజేసే ప్రయత్నం చేయకూడదు, ఒక నియంత్రణ చేయాలి అనేది ఒక విజయ్ ఒక ప్లాన్. కాకపోతే ఇక్కడ కొంత మీరు చెప్తున్నట్టుగా ఇంకొకటి కూడా ఇంకో రీజన్ కూడా ఉంది. ఒకవేళ ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్రిటికల్ కండిషన్ లో ఉన్న వాటిని ప్రైవేట్ ఆసుపత్రులు మేము తీసుకోం, చనిపోతే మళ్ళీ బిల్లు కూడా కట్టరు అనే ఒక చర్చ కూడా రావచ్చు. ఆ యాంగిల్లో కూడా ఒక వస్తుంది. తద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే గవర్నమెంట్ ఆసుపత్రులలో వచ్చే ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంటారు. అక్కడ ఆసుపత్రులు తక్కువగా ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉన్న ఆసుపత్రులు తక్కువగా ఉంటాయి, సిబ్బంది కొరతలు, 100 రకాల సమస్యలు గవర్నమెంట్ షెడ్యూల్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్ మనకి కనబడుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆహారం మీద ఎలా ముందుకు వెళ్తారనేది చూడాల్సిన పరిస్థితి అయితే కొంత ఉంది. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఇక మీదట డబ్బున్న వాళ్ళంటే ఓకే, పేదవాడు సడన్ గా ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు అంటే మేము చేర్చుకోమన్నప్పుడు మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గరికి పరుగులు తీయాల్సిన పరిస్థితి. అందుకే ఈయన నిర్ణయం మీద కొంత ప్రైవేట్ ఆసుపత్రులు కూడా చూస్తున్నాయి. క్యాబినెట్ కి ముందుకు తీసుకువెళ్తామని ఒక చర్చ జరుగుతోంది. క్యాబినెట్ లో ఆమోదించిన తర్వాత అది చట్టం అవుతుంది. సో అది ఎలా వెళ్తారు, దీని మీద ఇంకేమన్నా లోతుగా కొంత మార్పులు చీర్పులు చేసి అయితే ఈ ప్రయోగం మాత్రం ఒక మంచి ప్రయోగంగానే మనం చూడాలి. ఎక్కడో 1-2 కేసుల కోసం మొత్తం వ్యవస్థ చేస్తున్న దోపిడీని అరికట్టకపోతే చాలా ఇబ్బందులు జరిగిపోయే పరిస్థితి. ఒక చిన్న స్థాయిలో ఒక వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రులకు పొరపాటున కానీ వెళ్తే ఆ సాయంత్రానికి అతని ఇంట్లో ఉన్న వస్తువులు మళ్ళీ అమ్ముకోవాల్సిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు పట్టగొడుగుల్లా వచ్చేసి వాళ్ళ ఆహార శైలి కావచ్చు, వాళ్ళు తీసుకుంటున్న ట్రీట్మెంట్స్ కావచ్చు, వాళ్ళు చేసే ఖర్చు కావచ్చు, ఇదంతా కూడా ఆ టైప్ లో ఉన్నాయి. కానీ ఏదైనా ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయి లేవు, సౌకర్యాలు లేకపోవడం వల్లనే కదా ఈ సమస్యలన్నీ వచ్చాయి. అందుకే ప్రభుత్వం కూడా అంటే విజయ్ కూడా ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలను పెంచే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేసి ఈ నిర్ణయం చేసుకుంటే కొంత బాగుంటుంది అనేది కూడా కొంత వర్షం. కానీ విజయ్ తీసుకుంటున్న నిర్ణయం ఆమోదం చెందితే మాత్రం కొంత ఒక విప్లవాత్మక మార్పులు అయితే తమిళనాడులో చూడబోతున్నాం అనేది మనకి అర్థమవుతుంది. రైట్, పొలిటికల్ డిస్కషన్స్ ఏంటి అంటే తరచుగా మనం చాలా ప్రభుత్వాలు చూసాం, చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం. నిజంగానే ఓ కార్పొరేట్ ప్రైవేట్ రంగం పైన ఒక డిసిషన్ తీసుకోవాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటాయి సహజంగా, బికాస్ ఆఫ్ దేర్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ కానివ్వండి, తర్వాత ఏం జరిగిద్దో, ఎందుకంటే పొలిటికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి. అలాంటిది విజయ్ తీసుకుంటున్న ఈ నిర్ణయం డెఫినెట్గా పబ్లిక్లో నుంచి మంచి రెస్పాన్సే రావచ్చు. కానీ ఇటు కార్పొరేట్ వైద్యుల నుంచి, ప్రైవేట్ వైద్యుల నుంచి, ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటి? పొలిటికల్ పార్టీస్ నుంచి దీనికి సంబంధించి పెద్దగా రియాక్షన్స్ ఎక్కడ కనపట్లేదు. కారణం కూడా ఏంటంటే ఇటీవల ఒక 2-3 నిర్ణయాలు విజయ్ తీసుకున్న నిర్ణయాల మీద ముందు కొంత మాట్లాడే ప్రయత్నం చేసినా కానీ దానికి చెప్పాల్సిన రీతిలో ఇతను చెప్పడం చూసాము. చాలా గట్టిగా ఈ వ్యవహారంలో చాలా సీరియస్ గా ఆయన మాట్లాడారు. సో కాబట్టి ఈ సిచ్యువేషన్స్ పెద్దగా పొలిటికల్ దాంట్లో తమిళనాడు నుంచి ఎక్కడ పెద్దగా స్పందించాల. ఒకటి అది తీసుకున్న నిర్ణయం ప్రజల కోసమే కాబట్టి, లేదు ప్రజలు ఇటువంటి నిర్ణయం నిజంగా బేసిక్ గా అందరం ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి. బట్ దీన్ని వ్యతిరేకించి ఇప్పటికే కొంత మళ్ళీ ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత పోవడం ఎందుకని ఒక ఆలోచనలో ఉన్నట్టుగానే కనపడుతోంది. సో పొలిటికల్ వ్యవహారంలో ఊహించినంత పెద్దగా ఈ ఇష్యూస్ రాకపోవచ్చు అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా ప్రభుత్వం అధికారికంగా ఇంకా అనౌన్స్ చేయలేదు, ఇంకా పూర్తిగా చట్టరూపం దాల్చలేదు. క్యాబినెట్ డిస్కషన్ మాత్రం జరుగుతోంది. మరి క్యాబినెట్ డిస్కషన్లో ఎటువంటి రెస్పాన్స్ వస్తాయి, పొలిటికల్గా
ఇంకా ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి, కార్పొరేట్ ప్రైవేట్ రంగాలు ఇంకా ఎలా ఆలోచిస్తాయో చూడాలి. బట్ నిజంగానే ఒక సెన్సేషన్ డిసిషన్ చెప్పాలి. ఎవరైనా వైద్యుడు ఎవరైనా ఒక రోగి ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకొని వైద్యం చేసుకున్న తర్వాత అక్కడ కనుక చనిపోతే అది ఏ కారణమైన చేత, ఆయనకు అనారోగ్యం ఎక్కువగా అయిపోయినా, వైద్యుల చేత వైద్యం వికటించినా, ఏదేం జరిగినా డబ్బులు చెల్లించడానికి వీల్లేదు. ఇకపై మొత్తం మాఫీయే, బిల్ కట్టడానికి వీల్లేదు. ఇది విజయ్ పెట్టిన ప్రపోజల్ క్యాబినెట్ పరిధిలో ఉంది ఇప్పుడు. సో మరి క్యాబినెట్ దీనిపై ఎటువంటి డిసిషన్ తీసుకుంటే ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. సో మీకేమనిపిస్తోంది? సో ప్రభుత్వ వైద్య రంగాన్ని మెరుగుపరచాలని మీరు అనుకుంటున్నారా, లేదా కార్పొరేట్ ప్రైవేట్ రంగంలో జరుగుతున్నటువంటి ఈ దోపిడిని ఆపేందుకు చనిపోయినటువంటి ఆ వ్యక్తి దగ్గర నుంచి బిల్ వసూలు చేయకుండా కట్టడి చేస్తే బాగుంటుందా? విజయ్ నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో అందాల తార మీనాక్షి చౌదరి చేతుల మీదుగా జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అదిరిపోయే ఇనాగ్రల్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరను ఉచితంగా పొందండి. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్ టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. We are Techno Paints. టెక్నో పెయింట్స్.